అన్నదాత సుఖీభవ. హలో వివర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి రెసిపీ అండి. ఈజీగా చేసుకునే స్విస్ రోల్స్ కూడా, ఇన్స్టెంట్ స్విస్ రోల్స్ అండి. ఈజీ ప్రాసెస్, ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మనం చూస్తేనే నోరూరిపోతుంది కదా. మరి వీడియోని ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. ఎంత బాగుంది కదా. ఎవరైనా కనుక కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఒకసారి వెళ్ళి వీడియోస్ చూడండి, తప్పకుండా నచ్చుతాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆరెంజెస్ అండి, ఇవి హైబ్రిడ్ కాదు, మామూలు అనమాట. అవి తీసుకోవాలి. ఒక బౌల్లో ఐస్ వాటర్ కొన్ని తీసుకుని కొంచెం కుంకుమ పువ్వు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఆరెంజెస్ ఏంటంటే తొక్క తీసి పైన ఇంకొంచెం ఈ లేయర్ ఉంటుంది కదా, అది కూడా తీసేసి గింజ మాత్రం ఒక్కటి కూడా ఉండకుండా ఓపిక్గా ఓల్వాలండి. లోపల పల్ప్ మాత్రమే ఉండేలాగా. ఎక్కడ ఒక్క గింజ ఉన్నా కొంచెం చేదు వస్తుందండి, అందుకని కొద్దిగా టైం పడుతుంది. ఒక అరగంట పడుతుంది, కానీ తీసి పక్కన పెట్టుకోవాల్సిందే. ఇంకా 4-5 ఆరెంజెస్కే మీకు చిన్న బాటిల్ అవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు చేసి చూస్తే మీరు కూడా ఈ సీజన్లో చేసుకుంటారు. ఇప్పుడు ఇలా తీసి పల్ప్ అంతా తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ పల్పుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఇదంతా వేసేసి ఒక చిన్న కప్ వరకు షుగర్ వేసుకోవాలండి. షుగర్ వేసి అది మెల్ట్ అయ్యే వరకు జాగ్రత్తగా సిమ్లోనే పెట్టుకోవాలి. షుగర్ మెల్ట్ అయిన తర్వాత కొద్దిగా హై ఫ్లేమ్ వేయాలి. కానీ ఇందాక మనం కుంకుమ పువ్వు తీసి పెట్టుకున్నాం కదా, ఆ చక్కగా కలర్, మంచి కలర్ వచ్చింది. ఫుడ్ కలర్ వేయక్కర్లేదనమాట. అది ఇందులో యాడ్ చేసి మూత పెడితే మీరు చూసారు కదా, మెల్లిమెల్లిగా షుగర్ అనేది కరిగిపోయింది అంటే కలర్ మారుతూ ఉంటుంది. మంచి డార్క్ కలర్ వస్తుందండి. మంచి ఆరెంజ్ కలర్, చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఎలాంటి కెమికల్స్ లేకుండా మనం ఇంట్లో ఇలా చేసుకుంటే ఒక్క 20 మినిట్స్ పడుతుందండి మొత్తం దగ్గరికి రావడానికి. ఈ కన్సిస్టెన్సీ అయిపోతుంది. అక్కడక్కడ పల్ప్ అనేది తగిలి చాలా బాగుంటుంది. ఇలా వద్దు అనుకుంటే ఒక్కసారి దాన్ని మిక్సీ పట్టుకుంటే మీకు అది స్మూత్ అవుతుంది, చాలా బాగుంటుంది. అలా అయినా పర్లేదు. చపాతీలోకి ఇవ్వచ్చు పిల్లలకి, చపాతీ రోల్స్ చేసి. చూసారు కదా, బాటిల్లో ఇలా ఎయిర్టైట్ డబ్బాలో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. 6 మంత్స్ అయినా పాడవదండి. బయట పెట్టినా ఉంటుంది. ఒక 2-3 స్పూన్లు మనం మిక్సీ జార్లో వేసుకుని స్విస్ రోల్స్ ఇన్స్టెంట్వి చేద్దామండి. 2-3 స్పూన్లు వేసి కొన్ని వాటర్ పోయాలి. వాటర్ పోసామంటే ఆ రోజే వాడుకోవాలండి. దాన్ని మిక్సీ పట్టి పక్కన పెట్టుకుని ఇలా బ్రెడ్ 8 స్లైసెస్ చుట్టూ కట్ చేయాలండి. ఆ చుట్టూ ఉన్న బ్రౌన్ పార్ట్ కట్ చేసి చక్కగా ఎక్కడ ఉండొద్దు, కొద్దిగా 8 స్లైసెస్ అయితే సరిపోతాయి మనకి. మొత్తం తీసేసి దానికి మనం దాన్ని ఒక ప్లేట్లో సెట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ 4 సెట్ చేసుకుని మధ్యలో ఏదైనా ప్లేస్ ఉంటే కొద్దిగా బ్రెడ్ది ఉంటుంది కదా పొడి, అందులో వేసేయాలి. ఇప్పుడు దీనిపైన ఏంటంటే షుగర్ సిరప్ వేయాలి. షుగర్ సిరప్ వల్ల ఆ బ్రెడ్ మెత్తగా అవుతుంది, కొంచెం స్వీట్గా కూడా ఉంటుంది. కింద బటర్ పేపర్ పెట్టుకుని దానిపైన ఈ బ్రెడ్ స్లైసెస్ వేసుకోవాలి. 4 పెట్టుకోవాలి కింద. పెట్టుకున్న తర్వాత మధ్యలో ఎక్కడైనా కొద్దిగా గ్యాప్ ఉంటే అదే మళ్ళీ బ్రెడ్ కొంచెం పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పెట్టుకున్నాం కదా ఆరెంజ్ క్రష్, అది చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలండి మొత్తం 4 స్లైసెస్కి. కొద్దిగా టైం పట్టినా మంచిగా ఉంటుంది. పైన మళ్ళీ 4 స్లైసెస్ పెట్టి కొంచెం షుగర్ సిరప్ మళ్ళీ వేసి ఆ బ్రెడ్ పైది కొద్దిగా తడిసే వరకు, బాగా కాదు, కొంచెం అయితే సరిపోతుంది. టేస్ట్కి టేస్ట్ ఉంటుంది. బ్రెడ్ అనేది సాఫ్ట్గా అవుతుంది అనమాట. దీని తర్వాత స్టెప్పే మనకి కొంచెం ఇంపార్టెంట్ స్టెప్ అండి. ఈ స్టెప్ ఇప్పుడు ఇంపార్టెంట్. ఇలా జాగ్రత్తగా గట్టిగా రోల్ చేయాలండి దగ్గరికని. ఇలా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మనకేమన్నా అది విరిగిపోతుంది అనుకుంటే ఇటు నుంచి రావచ్చు, పర్లేదు. కాకపోతే గట్టిగానే రోల్ చేయాలి. చూస్తున్నారు కదా, ఇటు నుంచి చేస్తే కరెక్ట్గా అవుతుంది. మళ్ళీ కావాలనుకుంటే ఇంకొక లేయర్ బటర్ పేపర్ కింద వేసుకుని దాన్ని చుట్టూ ఫోల్డ్ చేసిన తర్వాత ఇటు అటు ఫోల్డ్ క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో ఒక 15 మినిట్స్ పెట్టాలండి. చూడండి, ఇటు నుంచి అంటే మీకు సెట్ అయిపోతుంది. గట్టిగా రోల్ చేయడమే దీనికి టెక్నిక్, అంతే. ఇలా ఫోల్డ్ చేసుకుని ఫ్రిడ్జ్లో ఒక 15 మినిట్స్ పెడితే చక్కగా సెట్ అయిపోతుందండి. చూడండి,
ఇలా తీస్తే కూడా మనకి చక్కగా వచ్చింది 15 మినిట్స్ తర్వాత. ప్లేట్కి కాస్త అప్లై చేసుకుని దీన్ని దానిపైన కరెక్ట్గా పెట్టేసుకొని మళ్ళీ పైన కొంచెం కూడా వేయాలండి. పైన మధ్యలో ఆరెంజ్ కలర్ ఉండి మధ్యలో వైట్గా ఎంత బాగుంటుందో అసలు చూస్తేనే టెంప్ట్ అయ్యేలాగా ఉంటుందండి. మీలో ఎంతమందికి ఇష్టం ఈ స్విస్ రోల్స్? పిల్లలైతే బాగా ఇష్టంగా తింటారు కదా. ఇలా వేసిన తర్వాత పైన కోకోనట్ పౌడర్ చల్లుకోవాలండి. అది వేసాకే టెంప్టింగ్ ఎక్కువ దీనికి, హనీ కేక్కి మనం, అవునా కదా. ఇలా వేసిన తర్వాత ఫస్ట్ కొద్దిగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అది కొంచెం అటు ఇటుగా ఉంటుంది కనుక దాని తర్వాతది స్లైసెస్గా చక్కగా వస్తాయండి. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి నిజంగా. నేను చెప్పడం కాదు కానీ మీరు ట్రై చేస్తే మీకే తెలుస్తుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? నాకు కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి ఎంత బాగుందో. కంటికే కాదండి, టేస్ట్ కూడా సూపర్ ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.